అపోస్తలుల కార్యం 12వ వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 6 నుండి 12వ వచనం అందరం కలిసి, బైబిల్ ఉన్న వారందరం కలిసి చదువుదామా? వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బర్-యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురు అని వెదుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అపోస్తలుల కార్యాలు చక్కగా ధ్యానిస్తూ వస్తున్నాం. మరి ఇంతవరకు మీరందరూ చక్కటిగా గ్రహింపులోకి వస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు సంఘము యొక్క ప్రారంభం, అలాగే పరిశుద్ధాత్మ యొక్క గ్రంథం అని కూడా అంటారు. పరిశుద్ధాత్మ సంఘములో గొప్పగా పనిచేసిన కార్యాలు మనం ఇక్కడ చూస్తాం. అంతియోకయ సంఘం నుంచి మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ప్రార్థన చేసి సౌలును బర్నబాను ప్రత్యేకమైన పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నాడని ఎరిగి వారిని అక్కడి నుంచి పంపించారు. ఎక్కడికి పంపించారంటే పావు అనే ఒక ఊరికి, అంటే ఒక దీపం, కుప్రం అనే దీపానికి వచ్చారు. అక్కడ సంచరిస్తూ ఆ దీపం అంతటా సంచరిస్తూ దానికి ముఖ్య పట్టణమైన పాపు అను ఊరికి వచ్చారు. అక్కడ గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బర్-యేసు అను ఒక యూదుని చూశారు. అక్కడికి వచ్చినప్పుడు ఒక గారడీవాడు పౌలుకి ఎదురుపడ్డట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. ఇక్కడ కొన్ని సందర్భాలను గమనిస్తే పౌలు, పేతురు ఇద్దరికి గారడి వాడు ఒకేసారి, అటు పౌలుకి గారడివాడు ఎదురయ్యాడు. అంతే పేతురుకు కూడా ఒకానొక సమయంలో గారడివాడు ఎదురవుతాడు. అంటే పౌలుకి పేతురుకి కొద్దిగా దగ్గర సంబంధం కలిగినట్లుగా ఈ పరిచర్యలో మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలో కొన్ని అధ్యాయాలు ఎలాగంటే, ఇక్కడ పౌలుకి ఎదురవుతున్నాడు గారడివాడు, మాంత్రికుడు, దేవుని మార్గాన్ని చెడగొట్టేవాడు. అలాగే పేతురుకు కూడా ఎదురయ్యాడు. ఎక్కడంటే 8వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పేరు గారడి సీమోను. పిలుపు దగ్గర మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని మరి పిలుపు దగ్గరకు వచ్చి పేతురు వాళ్ళు పరిశుద్ధాత్మను వారి మీదకి కుమ్మరిస్తూ ఉన్న పరిశుద్ధాత్మను పొందండి అని చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలని డబ్బులు ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ నాకు కూడా ఇవ్వండి అంటే అక్కడ పేతురు అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. అలాగే కొన్ని సందర్భాలు పేతురుకి, పౌలుకి. అలాగే కుంటివాడిని పేతురు స్వస్థపరిచాడు. కుంటివాడు మనందరూ తెలుసు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్న వ్యక్తి శృంగారమున దేవాలయం దగ్గరికి మోసుకుని వస్తూ ఉంటారు కొందరు. అక్కడ పేతురు యేసుక్రీస్తు నామములో అతన్ని స్వస్థత పరుస్తాడు. అలాగే
అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో ఒక వ్యక్తి, ఈ వ్యక్తి పేరు రాయలేదు కానీ ఒక వ్యక్తి, చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. 7 నుంచి, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడువులేక కూర్చుండి యుండువాడు. అతడు పౌలు మాటలు వినెను. పౌలు అతని వైపు తేరి చూసి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. అంటే పేతురు అలాగనే కుంటివాడిని, పుట్టుకుంటివాడిని స్వస్థపరిచాడు. అలాగే పౌలు కూడా పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్న వ్యక్తిని లేపినట్లుగా, స్వస్థపరిచినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు. అలాగే పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు. మనందరూ తెలుసు, 16వ అధ్యాయం కదా, చెరసాల్లో వేయబడ్డారు. వారందరూ చెరసాల్లో వారిని కొట్టి బంధించి కట్టివేసి చెరసాల్లో వేస్తే వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు జైలు పునాదులు కదిలినట్టుగా, చెరసాలు ఓపెన్ అయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పేతురు కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. 12వ అధ్యాయంలో మరి పేతురును చంపాలనే ఉద్దేశంతో చెరసాల్లో బంధించారు. కానీ దేవదూత వచ్చి పేతురుని విడిపించింది. హల్లెలూయా. ఇలాగ కొన్ని సందర్భాలు. తర్వాత పేతురు తబిత అనే ఒక ఆమె పేరు ద్వారక, ఆమె కాయిలపడి అంటే బలహీనమైపోయి అనారోగ్యంతో చనిపోయినప్పుడు కొందరు పేతురుని పిలిపించినప్పుడు ఆమెని స్వస్థపరిచాడు, లేపాడు, మరణము నుండి తిరిగి లేపాడు. ఎవరు? పేతురు. మరి మనం చూస్తే ఇక్కడ అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఐతూకు అనే ఒక యవనస్తుడు పేతురు వాక్యం చెబుతూ ఉంటాడు. పేతురు వాక్యం చెబుతూ ఉంటే కిటికీలో కూర్చున్నాడంట. కిటికీలో కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు. పేతురు బాగా దీర్ఘంగా మాట్లాడుతున్నాడు. సమయం ఎక్కువైపోయింది. ఈ యవనస్తుడికి ఏం నిద్ర వచ్చి జారి పై అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు. పౌలు వచ్చేసి అతన్ని కౌగిలించుకుని, ఏం భయపడొద్దు, ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పి అతన్ని తిరిగి బ్రతికించాడు. ఆ తర్వాత వచ్చి అతను దేవుని వాక్యాన్ని విన్నాడు. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. అంతేకాకుండా పేతురు చేతులు ఉంచడం ద్వారా అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనం బైబిల్లో 8వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తుల కార్యం చూడవచ్చు. అలాగే పౌలు కూడా చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను వారు పొందుకున్నట్లుగా అపోస్తుల కార్యం 19:6లో మనం చూడవచ్చు. అంటే పేతురుకి పౌలుకి వారు చేసిన కొన్ని కార్యాలు చాలా దగ్గరగా కనపడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు పేతురు గారడీవాడిని ఎదుర్కొన్నాడు, అలాగే పౌలు కూడా గారడీవాడిని ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఏముంది అంటే 6వ వచనం, వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పావు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడు అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అనే యోధుని చూచిరి. ఇతడు వివేకము గల వాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఎవరు దేవుని వాక్యాన్ని వినాలి అనుకున్నారంటే పెర్గి అనే ఒక ఆయన చక్కగా ఇక్కడ పేరు రాశారు. ఆయన పేరు చూడండి, ఏం పేరు? ఆయన పేరు చదవాలి మీరు. సెర్గీ పౌలు అనే ఒక వ్యక్తి. ఎవరైనంటే గవర్నర్, ఆయన ఒక అధిపతి. వీళ్ళు ఒక ద్వీపానికి వచ్చారు. ఆ ద్వీపంలో మెయిన్ సిటీ అయిన పాపు అనే ఒక పట్టణానికి వచ్చారు. ఆ పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆ ద్వీపం అంతా ప్రకటించారు. ద్వీపం అంటే చుట్టూ నీరుండి మధ్యలో ఉండే ఊరిని ద్వీపం అంటారు. వీళ్ళు అంతియొకయ నుండి ఇక్కడికి పంపబడ్డారు, సంఘము ద్వారా పంపబడ్డారు. ఆ ద్వీపమంతా దేవుని వాక్యాన్ని ప్రకటించి పావు అనే
ఆ పాపు అనే ఆ ముఖ్య పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఒక గవర్నర్ ఉన్నాడు. ఆ గవర్నరు ఈ పౌలుని బర్నబాని దేవుని వాక్యాన్ని నాకు కూడా తెలియచేయండి అని వారిని పిలిపించుకున్నాడు. ఆడికి వెళ్ళే వారికి ఇక్కడ గారడివాడు కనపడుతున్నాడు. గారడివాడు బర్ యేసు, అతని పేరు ఏం పేరు యోహాను అంటున్నా. జాన్ ఏం పేరు? బైబిల్ లేదా నీకు? బర్ యేసు. ఆయనకు ఇంకో పేరు కూడా ఉంది, ఏలుమా. ఆయనకు ఇంకొక పేరు కూడా ఉంది, ఏలుమా. గారడివాడు చాలా తొంటరిగా ఉంటాడు, అన్ని వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాడు. ఇతను ఈ గవర్నర్ దగ్గరే ఉంటాడు. బర్నబా పౌలు ఇద్దరు గవర్నర్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత చూడండి అక్కడ, అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎవరిని? బర్నబాని, పౌలుని. బర్నబా పౌలు ఆ అధిపతికి వాక్యం చెబుతున్నారు, గవర్నర్ గారికి వాక్యం చెబుతున్నారు. ఆ వాక్యాన్ని అడ్డగిస్తున్నాడు. అలా కాదు, ఇలా కాదు అని చెప్పి మధ్యలో అడ్డగిస్తున్నాడు. అంటే ఆ అధిపతి విశ్వాసంలోకి వెళ్ళిపోతాడని చెప్పి ఆ విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజమే ప్రియ బిడ్డలారా, చాలామంది చాలా ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినటానికి వస్తారు, వినాలని ఆశపడతారు. కొందరు పక్కనే చేరుతారు, వాక్యాన్ని వినకుండా ఏదో ఒక ఆటంకపరుస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా అవి అలా ఇవి ఇలా అని చెప్పి కదిలించి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు, దేవుని వాక్యాన్ని వినకుండా నీలో ఒక దెయ్యపు ఆత్మ కూడా చొరబడి ఈ టైంలోనే ఎక్కడెక్కడియో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అవిశ్వాసంలో పడిపోవాలని, నువ్వు విశ్వాసిగా మారకూడదని, నువ్వు దేవునిలో బలపడకూడదనేది ఆ దుష్టుని యొక్క స్వభావం. ఇక్కడ ఎలుమా అనే ఈ బర్యేసు వారిని అడ్డుకుంటున్నాడు. వాక్యం చెప్పకుండా, యేసుక్రీస్తు గురించి చెప్పకుండా అడ్డుకుంటున్నాడు. వెంటనే చూడండి అక్కడ ఏం జరుగుతుందో. ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థము. అందుకు వెంటనే కోపం వచ్చేసింది. వీళ్ళేమో చక్కగా దేవుని వాక్యాన్ని చెబుతున్నారు, వీళ్ళు ఏమైనా కావాలని వచ్చారా? లేదు, గవర్నర్ గారే పిలిపించుకున్నాడు. ఆ అధిపతి వారిని పిలిపించుకున్నాడు. దేవుని వాక్యం వినగోరాడు. మా పట్టణం అంతా తిరుగుతున్నారంట, ఈ ద్వీపం అంతా తిరిగారంట. నాకు కూడా చెప్పండి, మీరు ఆ క్రీస్తుని గురించిన బోధ నాకు కూడా చెప్పండి. నిజమే, ఈరోజు చాలామంది ఆసక్తి అయితే చూపుతున్నారు, కానీ కొందరు వారితో పాటు చేరి వారి ఆసక్తిని పాడు చేస్తూ ఉంటారు. కుటుంబంలోనే ఉంటారు, బంధువులే ఉంటారు, చుట్టుపక్కల వారే ఉంటారు. కొందరు ఆశపడుతుంటే మరికొందరు వారిని ఆశ్రయించి పక్కకి లాగేస్తూ ఉంటారు. ఇలాంటి బర్యేసులు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కుటుంబాల్లో ఉన్నారు. వాక్యాన్ని వినకుండా దేవునికి దగ్గర అవ్వకుండా చేస్తూ ఉంటారు. మరి ఈ బర్యేసుని దేవుడు ఒప్పుకున్నాడా? చూడండి ఒకసారి 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డ ఉన్నాడు ఈయన. పౌలు అనబడిన సౌలు అంటే ఇక్కడి నుంచి సౌలుని పౌలుగా పిలుస్తాడు. లూకా ఇలాగా రాశాడు, ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో క్రైస్తవునిగా నువ్వు మారు మనసు పొంది దేవునితో నీ జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు మొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా నువ్వు లేకపోతే నిన్ను ఎవరు అడ్డుకుంటున్నారో, ఎవరు సరైన మార్గంలో నడిపించట్లేదు, నీకు గ్రహింపు రాదు. ఇక్కడ ఆయన అడ్డుకుంటున్నాడని అర్థమైంది ఎప్పుడంటే సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్.
పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇతను గారడివాడు, ఇతడు ఎలుమ, ఇతడు తిన్నని మార్గాన్ని పాడు చేస్తానికి వచ్చాడని గ్రహించి ఏమంటున్నాడు చూడండి, ఆ వ్యక్తిని ఎలా గద్దిస్తున్నాడో చూడండి. మనం చూద్దాం. అతన్ని తేరి చూచి, పైనుంచి వారికి మొత్తం ఆయన్ని తేరి చూసి, సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. చూడండి పౌలు ఎన్ని మాటలు అంటున్నాడు. సమస్త కపటం నీ దగ్గర నటిస్తూ ఉంటావు, నువ్వేదో మంచి చేస్తున్నట్లుగా, నీ అధిపతికి ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్లుగా, మంచి చేస్తున్నట్లుగా ఆయన్ని మంచి మార్గంలోకి పడకుండా చేస్తున్నావు, మంచి మార్గంలోకి రాకుండా చేస్తున్నావు. కపటముతో నిండి ఉన్నవాడా, నీ హృదయం అంతా కపటంతో నిండిపోయి ఉంది కదా. చాలామంది దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ కొందరు ఆ ఆసక్తి నుంచి వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ మంచి మాటలు చెప్పినట్టుగా చెబుతారు. ఏమీ కాదులే, ఏమీ అవదులే, కపటపు మాటలు కదా, కపటపు ఆలోచన. దేవుడు అంటే ఏమీ చేయలే, అంత భయపడాల్సిన అవసరం లేదు, దేవుడికి తెలుసు కదా మన పరిస్థితులు. దేవుని మందిరానికి వచ్చేవారు వారి ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం ఎందుకు చెబుతుంది? ఆసక్తి చూపాలని కదా, గౌరవంగా ఉండాలని కదా, దేవుని ఎడల భయం భక్తి కలిగి జీవించాలని కదా. కానీ ఇక్కడ ఎలుమ దేవుని వాక్యాన్ని అడ్డుకుంటున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి గద్దిస్తున్నాడు. వాక్యం ఏంటి నా ప్రియ దేవుని బిడ్డలారా? పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో ఉన్నావా? నిరంతరం పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఆ అనుభవమే లేకపోతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నాకు కావాలి అని నువ్వు ఆహ్వానించాలి. మంచి మనసుతో పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చే గొప్ప ఆ గిఫ్ట్ని, ఆ వరమును నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలంట. ఆమేన్. చూడండి బైబిల్లో మనకి రాయబడిన మాటలు. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుదామా? యావేలు 2వ అధ్యాయం 28, 29 2 వచనాలు త్వరగా చదువుదాం. హల్లెలూయా. 2 వచనాలు త్వరగా చదవండి. యావేలు గ్రంథము ఎంతసేపా? 2వ అధ్యాయం 28, 29 వచనాలు. అయ్యో క్రైస్తవాలు, తీసిన వారు చదవచ్చు తొందరగా. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అందరి మీద పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉంటుంది. అందరి మీద దేవుని ఆత్మ రావాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి అన్నదే దేవుని ఉద్దేశం. ఇక్కడ అదే రాయబడింది, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి అయితే వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నిన్ను ఎవరు సరైన మార్గంలో పెట్టట్లేదో
ఏది మంచిదో ఏది చెడుదో నువ్వు గ్రహించలేకపోతున్నావు. కారణం ఏం తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలో నువ్వు ఉండట్లేదు. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకు అవసరం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలో మనం ఉన్నట్లయితే మనల్ని ఎవరు అడ్డుకుంటున్నారో, ఎవరు దేవుని వాక్యానికి అడ్డంగా ఉన్నారో మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం మనకు కావాలి. చూడండి, అపోస్తుల కార్యంలో ఉంటుంది 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుంది చూడండి ఒకసారి. అపోస్తుల అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఎక్కడ ఏం రాయబడి ఉంది? అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. ఇక్కడ ఏ భేదం లేదు, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలి. మరి ఇక్కడ పౌలు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఆత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? కొందరు అంటారు పరిశుద్ధాత్ముడు ఉండడనే సంగతే మాకు తెలియదు అంటారు. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, సంఘములో నువ్వు ఉన్నట్లయితే నీకు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా అవసరం. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయాలి. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు జీవించాలి. ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనకి ఆ గ్రహింపు, ఎవరు మనల్ని సరి అయిన మార్గంలో తీసుకెళ్తున్నారో అర్థమవుతుంది. ఎవరు కపటపు మాటలు మాట్లాడుతున్నారో, ఎవరు దుర్మార్గతతో ఉన్నారో, ఎవరు అపవాది కుమారులుగా ఉన్నారో మనం గ్రహించవచ్చు. దేవుని నీతికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో మనం గుర్తించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చాలా అవసరమైనది మనకి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఇప్పుడే మనం నింపబడిన వారిగా ఉండాలి. ఆమేన్. ఈ క్షణం నుండే పరిశుద్ధాత్మ నాకు కావాలి అనే ఆకలి మన జీవితంలోకి రావాలి, మన మనసులోకి రావాలి. హృదయపూర్వకంగా దాన్ని మనం పొందుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే అతని తేరు చూసి ఏమంటున్నాడు? సమస్త కపటముతో, సమస్త దుర్మార్గముతో నిండినవాడు అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. దేవుని మార్గాన్ని నువ్వు తప్పించటమేనా, చెడగొట్టమేనా నీ పని? ఎప్పుడు ఇదే పని నీ పని? నువ్వు దెయ్యపు కుమారుడివి, సాతాను యొక్క కుమారుడివి. దేవుని యొక్క మంచి మార్గాన్ని చెడగొడుతూ ఉన్నావు. జాగ్రత్త, ఇది మానుకోవా నువ్వు అని చెప్పి ఏమన్నాడు తెలుసా? ఒక గొప్ప శాపాన్ని పౌలు ఎలుమ మీదకి పంపించినట్లుగా మనం చూడవచ్చు. 11వ వచనం, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బులు చీకటి కమ్మెను, అతని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెదుకుచున్నాడు. ఏమైపోయింది? ఇదిగో ప్రభువు చేయి నీ మీద ఉంది. దేవుని మార్గాన్ని అడ్డుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని అడ్డుకుంటున్నాను. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఊరుకోడు. ఆయనకి వ్యతిరేకముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని పనికి వ్యతిరేకంగా నిలబడితే ఏ ఆయుధం వర్ధిల్లదు, పనిచేయదు. అది నువ్వు కొంతకాలం నీకు చూపు పోతుంది, ఇక నువ్వు చూడలేవు, కొంతకాలం చూడలేవు. అంటే జీవిత కాలం కాదు, కొంతకాలం. ఎందుకంటే మారు మనసు పొందటానికి అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ చూపు పోయినప్పుడు నువ్వు గ్రహించాలి, నేను దేవుని మార్గాన్ని పాడు చేశాను కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహించి పశ్చాత్తాపడితే తిరిగి మరల నువ్వు చూపు పొందుకోవచ్చు. ఈరోజు చాలామంది
దేవుని బిడ్డలుగా ఉన్న ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. ఏదన్నా కష్టం వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు ఆగి కొంతసేపు ఆలోచించి ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చిందని ఏమాత్రం గ్రహించరు, ఆలోచించరు. కుటుంబం ఎంత పతనమైపోతున్నా, వ్యక్తిగతమైన జీవితం ఎంత దిగజారిపోతున్నా, దేవా ఎందుకు దీని కారణం ఏంటని చెప్పి కొంతకాలం కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు తీసుకోవాలి. దేవుడు మనకు సమాధానం చెబుతాడు. తిరిగి మన జీవితాన్ని మనం కట్టుకోవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి నా జీవితానికి ఎందుకు వచ్చిందని మనం దేవుడిని అడిగి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ గద్దింపుని, ఇదిగో ఈ పరిస్థితి వల్ల నువ్వు ఇది చేసావు, ఇది కారణం అని చెప్పినప్పుడు దానికి లోబడి తిరిగి మనం మార్పు చెందితే ఖచ్చితంగా సరి అయిన మార్గంలో మనం జీవించగలం. ఆమేన్. ఎలుమాకు అవకాశాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఈ సంఘటన అంతా జరుగుతూ ఉందో, ఈ అధిపతి దగ్గర, ఈ గవర్నర్ గారి దగ్గర జరుగుతుందో ఆయన చూస్తూ ఉన్నాడు. చూడండి 12వ వచనం. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆమేన్. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక గవర్నరు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని తన కళ్ళ ముందు చూసి మారు మనసు పొందాడు, విశ్వాసం వచ్చాడు. ఈరోజు మరి మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. మరి అనేక మంది దేవుని వైపు మళ్ళట్లేదు. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావో లేదో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. మన జీవితం ఎలా ఉంది? దేవునికి తిన్నని మార్గంలో, సరిగ్గా మార్గంలో వెళ్తుందా, లేకపోతే ఎటువైపు మనం పరిగెడుతున్నాం? ఎటువైపు మన జీవితం ఉందో మనం గ్రహించాలి. వాక్యమెట్టిన ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం ఒకే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యాలు అంతియోకయ సంఘంలో జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు సంఘం నుంచి పౌలును బర్నబాను పంపిస్తే పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆ ప్రాంతమంతా సువార్త చెబుతూ ఆ ప్రాంతంలో ఉన్న అధిపతిని మారు మనసు పొందేలా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. నీవు నేను కూడా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి అటువంటి కార్యాలు చేసేవాడిగా ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించును గాక. ఆమేన్.